వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. తీహార్ జైల్లో కవితకు పెట్టే ఆహారం ఇదే. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతూ తీహార్ జైలుకు వెళుతున్న కవిత. తీహార్ జైలు అంటే చాలామంది విని ఉంటారు, కానీ తీహార్ జైలు ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఎంతోమంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊచలు లెక్కపెట్టారని ప్రసిద్ధి. తీహార్ భారత రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపురి నుండి 7 కిలోమీటర్ల దూరంలోనే తీహార్ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్ జైలు అని అంటారు. తీహార్ జైలు భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం. ఈ జైలులో 6,250 మంది సరిపోయే వసతులు ఉన్నా ఎప్పుడూ అంతకన్నా మించే ఉంటున్నారు. ఎందరో రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైలులో ఉంచబడ్డారు. కొందరిని ఇక్కడే ఉరితీశారు కూడా. 12 ఏళ్ల క్రితం పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ వారిలో కీలక నిందితుడు అఫ్జల్ గురును ఇక్కడే ఉరితీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్ సింగ్, సత్వంత్ సింగ్లను ఈ జైల్లోనే ఉరితీశారు. 1986 మార్చి 16న క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ఈ జైలు నుండి తప్పించుకున్నాడు. అయినా మళ్ళీ దొరికిపోయాడు. అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినందుకు గాను మరో 10 ఏళ్ల అదనపు శిక్ష పడింది. అస్సాం మాజీ విద్యాశాఖ మంత్రి రిపున్ బోరా డానియల్ ట్యాప్ను హత్య కేసులో ప్రధాన నిందితుడు. 2008 జూన్ 3న సిబిఐ బోరాను అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలించారు. డిఎంకే ప్రముఖ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా, కనిమోళి, వినోద్ గోయింకా, షాహిద్ బల్వా, సంజయ్ చంద్రలను 2G కేసులో అరెస్ట్ చేసి ఇదే జైల్లో ఉంచారు. ఒలింపిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్ కల్మాడిని 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్ట్ చేసి ఇక్కడికి తరలించారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బు ఎరచూపి ఎంపీలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్ సింగ్ ఇదే జైలులో ఉండాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా తాము కోరిన విధంగా లోక్పాల్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఇక్కడే ఉంచారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలాలను అవినీతి కేసులో అరెస్ట్ చేసి ఈ జైల్లోనే ఉంచారు. ఇలా ఎందరో రాజకీయ నాయకులు ఈ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ జైల్లోకి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు 14 రోజుల పాటు కోర్టు కవితకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఇక దీంతో తీహార్ జైలుపై ఆసక్తికర చర్చ మొదలైంది. అలాగే తీహార్ జైల్లో ఖైదీలకు ఉదయం 5 గంటలకు అల్పాహారం అంటే టిఫిన్ పెడతారు. అందులో రోటీలు, చపాతీలు, పూరీలు, పప్పును పెడతారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ, పెదా పెడతారు. రాత్రి కూడా ఇదే మెనూ ఉంటుంది. వారానికి 2 సార్లు ఖీర్ ఇస్తారు. ఇక ఖైదీలకు ఇక్కడ మాంసాహారాన్ని ఉచితంగా పెట్టరు. వారు వారాంతంలో కష్టపడిన డబ్బులతో స్వయంగా క్యాంటీన్లో కొనుక్కుని తినవలసి ఉంటుంది. ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగ్గుతున్న నానుడి మనందరికీ తెలుసు. ఇదే విషయం కవిత విషయంలో జరిగిందని నెటిజన్లందరూ అనుకుంటున్నారు.